Hi students, in this video we are discuss about introduction mechanical properties of engineering materials. Okay, in this lesson we discuss about introduction of engineering materials and importance or requirements of engineering materials and various mechanical processes and various mechanical industries, and also about metallurgy and mechanical properties, then technical properties. Okay, first introduction. మనం డైలీ లైఫ్లో యూస్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎర్త్ నుంచి అవైలబుల్ అయినాయి. అవి డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్ అవ్వచ్చు, లైక్ రా ఫార్మ్స్ నుంచి కానీ లేదా డైరెక్ట్ ఫార్మ్స్ అంటే వుడ్ అనేది మనకి డైరెక్ట్గా అవైలబుల్ అవుతుంది. రా ఫార్మ్స్ మీన్స్ కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ ఇవన్నీ రా ఫామ్స్లో వస్తుంటే వాటిని మనం డిఫరెంట్ ప్రాసెసెస్ చేసుకుని రిక్వైర్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్, మనం డైలీ లైఫ్లో చాలా మెనీ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం, లైక్ ప్లాస్టిక్, వుడ్, ఐరన్, స్టీల్, కాపర్, గోల్డ్, స్టీల్, ఇవన్నీ డైలీ లైఫ్లో యూస్ చేస్తూనే ఉంటున్నాం. ద మెటీరియల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ కాల్డ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. అంటే మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఏ మెటీరియల్స్ని అయితే మనం ఇంజనీరింగ్ ఫీల్డ్లో యూజ్ చేస్తున్నామో ఆ మెటీరియల్స్ని ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇంజనీరింగ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ఇంజనీరింగ్ ప్రోడక్ట్. దట్ మీన్స్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇంజనీరింగ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి 3 types క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఫ్యాబ్రికేషన్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ సర్వీస్ రిక్వైర్మెంట్స్, అండ్ లాస్ట్ వన్ ఎకనామిక్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ రిక్వైర్మెంట్స్ అంటే మెటీరియల్స్ అనేవి మనం యూస్ చేసే మెటీరియల్స్ అనేవి షేప్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే క్యాస్టింగ్ కానీ, ఫోర్జింగ్, ఫార్మింగ్, మిషనింగ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ యూస్ చేసి ఆ మెటీరియల్స్ అనేవి మనం ఏ మెటీరియల్ యూస్ చేసినా ఫ్యాబ్రికేషన్ అనేది ఈజీగా జరగాలి. నెక్స్ట్, సర్వీస్ రిక్వైర్మెంట్ అంటే మనం సెలెక్ట్ చేసుకునే మెటీరియల్ అనేది సర్వీస్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే సర్వీస్ డిమాండ్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రాపర్ స్ట్రెంగ్త్, మనం తీసుకునే మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి, వేర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే వేర్ అండ్ టైర్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కరోజన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. మనం తీసుకునే సర్వీస్ రిక్వైర్మెంట్స్ అంటే మనం తీసుకునే మెటీరియల్కి సర్వీస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎకనామిక్ రిక్వైర్మెంట్లో మెయిన్ ఓవరాల్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి మనం తీసుకునే మెటీరియల్కి అనేది. ఇంజనీరింగ్ మెటీరియల్కి ఎకనామికల్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి. వేరియస్ మెకానికల్ ప్రాసెసెస్. ఫస్ట్ వన్, క్యాస్టింగ్ ప్రాసెస్ అంటే మెటీరియల్ని లిక్విడ్ స్టేట్కి చేంజ్ చేసి దాన్ని రిక్వైర్డ్ షేప్లో ఉన్న డైలో వేసి ప్రోడక్ట్ని రిక్వైర్డ్ షేప్లోకి తీసుకొస్తాం. నెక్స్ట్, ఫోర్జింగ్ ప్రాసెస్ మీన్స్ ఏదైనా లాంగ్ స్టీల్ బార్ని కానీ మైల్డ్ స్టీల్ బార్ని తీసుకుని హీట్ చేసి ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టేట్కి తీసుకెళ్ళి దాని షేప్ అనేది చేంజ్ చేస్తాం బై హ్యామర్. నెక్స్ట్, వెల్డింగ్ ప్రాసెస్ మీన్స్ 2 or 3 డిసిమిలర్ మెటల్స్ని జాయిన్ చేస్తాం. ప్లాస్టిక్ ప్రాసెస్లో ప్లాస్టిక్ని తీసుకుని మనం లిక్విడ్ స్టేట్కి కరిగించి రిక్వైర్డ్ షేప్ ఉన్న డైలో పోస్తాం ప్లాస్టిక్లో కూడా. నెక్స్ట్, మిషనింగ్ ప్రాసెస్ అంటే లైక్ క్లేత్ మిషన్స్ కానీ డ్రిల్లింగ్ మిషన్లో చేస్తాం కదా మిషనింగ్ ప్రాసెస్. కటింగ్ టూల్ యూస్ చేసుకుని వర్క్ పీస్ని షేప్ చేస్తాం. ఇంజనీరింగ్ మెటీరియల్స్ని యూస్ చేసి ప్రాసెస్ చేసే వేరియస్ ఇండస్ట్రీస్ నేమ్స్. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ప్లాస్టిక్ ప్రాసెస్ చేస్తాం. పాలిమర్ ఇండస్ట్రీస్, సిరామిక్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ క్యాస్టింగ్ ఇండస్ట్రీస్, ఫోర్జింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ని యూస్ చేసుకుని ప్రాసెస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. Engineering materials are classified into 2 types. First one is metals and second one non-metals. Metals classified into 2 types. First, ferrous metals అంటే contains iron contain అయి ఉన్నదాన్ని ferrous metals అంటాం. నెక్స్ట్, సెకండ్ వన్ non-ferrous metals, not contains iron. దీంట్లో ఐరన్ అనేది ఉండదు, సో వీటిని non-ferrous metals అంటాం. Non-metals classified into 2 types, polymers and ceramics. Next one, ferrous metals examples wrought iron, carbon steels, alloy steels, cast irons, ఇవన్నీ ferrous metals. Non-ferrous metals అంటే అల్యూమినియం, కాపర్, lead, silver, tin, zinc,
వీటిల్లో ఏంటంటే ఐరన్ కంటెంట్ అనేది ఉండదు. సో ఇవి నాన్ ఫెర్రస్ మెటల్స్. నెక్స్ట్ పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అండ్ థర్మోప్లాస్టిక్స్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఎగ్జాంపుల్స్ ఫినోల్ ఫార్మల్డిహైడ్ అండ్ థర్మోప్లాస్టిక్స్ పీవీసీ, పాలిథీన్ ఎక్సెట్రా. Ceramics classified into refractories, abrasives, glass, cement and concrete. Next, brief explanation about some metals and non-metals. First one, steel. Steel మనం ఎక్కువగా యూస్ చేసే ఇంజనీరింగ్ మెటీరియల్. స్టీల్కి మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కటింగ్ టూల్స్. మనం లేత్ మిషన్స్లో కానీ డ్రిల్లింగ్లో కానీ యూస్ చేసి కటింగ్ టూల్స్ని ఎక్కువగా స్టీల్స్తో ప్రిపేర్ చేస్తాం. Steel contains alloying elements like manganese, silicon, chromium and copper steel. Alloy of iron carbon. Steel contains 0.025% to 2% of carbon. అంటే స్టీల్లో 0.25 to 2% అనేది కార్బన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఫెర్రస్ మెటల్. క్యాస్ట్ ఐరన్ కాంపోజిషన్ ఏంటంటే ఐరన్ 2 to 4.5% ఉంటుంది అండ్ సిలికాన్ 3.5% ఉంటుంది క్యాస్ట్ ఐరన్లో. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ హార్డ్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ ఆల్సో. సో క్యాస్ట్ ఐరన్ హార్డ్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ ఆల్సో. క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ కూడా ఉంటుంది. గ్రాఫైట్ అంటే ఏంటి? కార్బన్. సో గ్రాఫైట్ ఉండడం వల్ల క్యాస్ట్ ఐరన్కి సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీని ఇస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్కి వైబ్రేషన్ డ్యాంపింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో క్యాస్ట్ ఐరన్ని మిషన్ బెడ్స్, ఫ్రేమ్స్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి యూస్ చేస్తాం. థర్డ్ వన్ అల్యూమినియం. అల్యూమినియం నాన్ ఫెర్రస్ మెటీరియల్. అల్యూమినియంని ఎక్కువగా యూస్ చేస్తాం మనం. అల్యూమినియంలో 1/3 ఆఫ్ స్టీల్ ఉంటుంది. సో గుడ్ డక్టిలిటీ ప్రాపర్టీ ఉంటుంది అల్యూమినియంకి. నెక్స్ట్ అల్యూమినియం 75 to 85% యూజ్డ్ ఇన్ ఏరోప్లేన్స్ అండ్ జెట్ ఇంజిన్ పార్ట్స్. అంటే అల్యూమినియం ఎక్కువగా మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఏరోప్లేన్ బాడీస్ కానీ జెట్ ఇంజిన్స్ పార్ట్స్కి అల్యూమినియం ఎక్కువ యూస్ చేస్తాం. ఎందుకంటే దానికి డక్టైల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది అండ్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అల్యూమినియం ఎక్కువ యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ కాపర్. కాపర్ ఈజ్ ఆల్సో నాన్ ఫెర్రస్ మెటల్. కాపర్కి ఎక్సలెంట్ కండక్టర్ ఆఫ్ హీట్ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఎలక్ట్రిసిటీని కూడా ఎక్సలెంట్గా కండక్ట్ చేస్తుంది. సో అందుకే ఎక్కువగా మనం కాపర్ని ఎలక్ట్రిసిటీ వైర్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ కాపర్ హ్యాస్ గుడ్ కరోషన్ రెసిస్టెన్స్. నెక్స్ట్ లెడ్. లెడ్ అనేది ఎక్కువగా లైఫ్ స్పాన్ మెటీరియల్. అంటే లెడ్కి ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లెడ్ కంటైన్స్ హై డెన్సిటీ అండ్ ఈజీ వర్కబిలిటీ. అంటే లెడ్కి హై డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా వర్కబుల్ చేసుకోవచ్చు. లెడ్ని తీసుకుని వర్కబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది లెడ్లో మనకి. నెక్స్ట్ లెడ్ని మనం సాల్డరింగ్లో ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ జాయినింగ్ ఆఫ్ మెటీరియల్స్కి కానీ లెడ్ సాల్డరింగ్ కానీ వెల్డింగ్ కానీ ఇలాంటి చోట్ల జాయినింగ్ ఆఫ్ మెటీరియల్స్ చేయడానికి లెడ్ని యూస్ చేస్తాం. జింక్ అండ్ జింక్ అల్లాయ్స్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ జింక్ని కార్బొరేటర్స్, ఫ్యూయల్ పంప్స్, ఆటోమొబైల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూస్ చేస్తాం జింక్ని మనం. నెక్స్ట్ లాస్ట్ వన్ టిన్. టిన్ సాఫ్ట్ అండ్ డక్టైల్ మెటీరియల్. అది టిన్ అనేది. టిన్ బేస్ వైట్ మెటల్స్ బీరింగ్ మేక్ చేయడానికి యూస్ చేస్తాం మనం. అంటే టిన్లో ఉండే బేస్ మెటల్ వైట్ మెటల్స్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏంటి బేరింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూస్ చేస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ మెటల్స్. ఫస్ట్ వన్ పిగ్ ఐరన్. పిగ్ ఐరన్ని క్యాస్ట్ ఐరన్ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం. బ్రాట్ ఐరన్. బ్రాట్ ఐరన్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ని క్యాస్టింగ్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టీల్. స్టీల్ అనేది స్ట్రక్చర్స్కి అంటే ఏదన్నా బాడీ స్ట్రక్చర్స్ కానీ నార్మల్ స్ట్రక్చర్స్కి యూస్ చేసుకుంటాం. అల్యూమినియం అది ఏరోప్లేన్ బాడీస్కి యూస్ చేస్తాం. అల్యూమినియం ఎక్కువగా ఏరోప్లేన్ బాడీస్కి జెట్ ఇంజిన్ పార్ట్స్కి యూస్ చేస్తాం. కాపర్. కాపర్ ఎక్కువగా వైరింగ్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఎలక్ట్రికల్ వైరింగ్స్లో యూస్ చేస్తాం ఎక్కువగా. గోల్డ్. గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఎక్కువ ఆర్నమెంట్స్ అంటే రింగ్స్, చైన్స్ ఇలా మనం వేసుకునే ఆర్నమెంట్స్కి యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ నాన్ మెటల్స్.
ఫస్ట్ వన్ ప్లాస్టిక్ టాయ్స్ యూస్ చేయడానికి, అంటే టాయ్స్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేసుకుంటాం ప్లాస్టిక్ అనేది. నెక్స్ట్ పాలిమర్స్ ప్లాస్టిక్ కింద యూస్ చేస్తాం, పీవీసీ కింద యూస్ చేస్తాం. పీవీసీ మెటీరియల్స్ అనేవి పైప్స్, మన వాటర్ పైప్స్ కానీ నార్మల్ పైప్స్ ఇలాంటివి ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం పీవీసీ మెటీరియల్స్ అనేవి. నెక్స్ట్ సిరామిక్స్ అనేవి రిఫ్రాక్టరీస్ కింద యూస్ చేసుకుంటాం. గ్లాస్ అనేది విండోస్కి డోర్స్కి ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం. పాలిస్టర్ అంటే మనం వేర్ చేసే క్లాత్స్కి యూస్ చేస్తాం పాలిస్టర్ అనేది. మెటలర్జీ ఇస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మెటల్స్. మెటలర్జీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మెటల్స్కి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో 4 టైప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ది ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్, అంటే ఓర్స్ని తీసుకుని దాని నుంచి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లైక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం లాగా. నెక్స్ట్ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ మెటల్స్ తీసుకుని వాటిని రిఫైన్ చేస్తాం, అంటే క్లీన్ చేస్తాం, డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడం ఇలా చేస్తాం. ప్రొడక్షన్ ఆఫ్ ఎల్లాయిస్ అండ్ స్టడీ దేర్ కాన్స్టిట్యూట్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాపర్టీస్, అంటే ఎల్లాయిస్ అంటే 2 or 3 మెటల్స్ని కంబైన్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం కదా ఎల్లాయిస్ అంటే. సో వాటి ప్రొడక్షన్ అండ్ స్టడీ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూట్స్ అండ్ స్ట్రక్చర్స్, అంటే ఆ ఎల్లాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేస్తాం మెటలర్జీలో. నెక్స్ట్ ద రిలేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్, అంటే ఒక మెటల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్, థర్మల్ అండ్ మెకానికల్ ట్రీట్మెంట్స్ ఇలాంటి వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని స్టడీ చేస్తాం. మెటలర్జీ ఫీల్డ్లో 3 టైప్స్లో క్లాసిఫై అయింది. ఫస్ట్ వన్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ, మెకానికల్ మెటలర్జీ, ఫిజికల్ మెటలర్జీ. ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీని మనం కెమికల్ మెటలర్జీ అని కూడా అంటాం. దీంట్లో ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ అంటే ఏంటంటే లిబరేషన్ ఆఫ్ మెటల్స్ బై వేరియస్ కెమికల్ ప్రాసెసెస్, అంటే ఏంటంటే ఇప్పుడు ఓర్స్ తీసుకుని దాని నుంచి వేరియస్ కెమికల్ ప్రాసెసెస్ చేసి మనకు రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీలో సబ్ డివిజన్స్ ఉంటాయి, ఏంటంటే ఫెర్రస్ మెటల్కి వేరేగా నాన్ ఫెర్రస్ మెటల్కి వేరే కేటగిరీస్లో కెమికల్ ప్రాసెస్ అనేది చేస్తాం. సెకండ్ వన్ మెకానికల్ మెటలర్జీలో మెకానికల్ వర్క్స్ చేస్తాం, అంటే టెస్టింగ్ చేయడం, మెకానికల్ మెటల్స్ని ప్రిపేర్ చేశాక వాటిని ఇన్స్పెక్ట్ చేయడం, టెస్ట్ చేయడం, లేదా షేప్ చేయడం. అంటే షేప్లో ఏం చేస్తాం, షేపింగ్ అంటే మెటల్స్కి ఫోర్జింగ్, కాయినింగ్, రోలింగ్, వెల్డింగ్ అండ్ కాస్టింగ్ ఇలాంటి ప్రాసెస్ అన్నీ చేస్తాం. ఫిజికల్ మెటలర్జీలో ఏం చేస్తామంటే స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్, అంటే మనం తీసుకున్న మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ని స్టడీ చేస్తాం, అండ్ స్ట్రక్చర్స్ కానీ కెమికల్ కాంపోజిషన్స్ ఎలా ఉన్నవన్నది స్టడీ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ మెకానికల్ ప్రాపర్టీస్. స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, డక్టిలిటీ, malleability, toughness, impact strength, brittleness, hardness, creep, fatigue. Strength is defined as the ability of material to resist loads without failure. అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఒక మెటీరియల్ పైన అది రెసిస్ట్ చేసుకోవాలి వితౌట్ ఫెయిల్యూర్ అనేది. అంటే మనం ఎంత లోడ్ అప్లై చేసినా సరే ఫెయిల్యూర్ అనేది అక్కర్స్ అవ్వకుండా ఆ మెటీరియల్ లోడ్ని బేర్ చేసుకుంటే దానిని ఆ ప్రాపర్టీని మనం స్ట్రెంగ్త్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెస్. మ్యాక్సిమం స్ట్రెస్ ఫార్ములా ఏంటి, లోడ్ బై యూనిట్ ఏరియా. దీనిని అల్టిమేట్ స్ట్రెంగ్త్ అని కూడా అంటాం మనం. అండ్ మెటీరియల్ అనేది వితౌట్ ఫెయిల్యూర్ విత్స్టాండ్ చేసుకుంటుంది, అది వేరేయింగ్ లోడ్స్నైనా సరే. అంటే మనం లోడ్ అనేది వేరీ చేస్తూ ఉన్నప్పుడు కూడా మెటీరియల్ విత్స్టాండ్ చేసుకుంటుంది వితౌట్ ఫెయిల్యూర్. ఆ సర్టెన్ ప్రాపర్టీని స్ట్రెంగ్త్ అని అంటాం. స్టిఫ్నెస్, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై virtue ఆఫ్ విచ్ ఇట్ రెసిస్ట్ ద డిఫార్మేషన్ అండర్ ఏ లోడ్. అంటే ఒక మెటీరియల్కి ఉన్న ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మ్ అవ్వకుండా రెసిస్ట్ చేసుకుంటుంది. మనం లోడ్ ఎంత అప్లై చేసినా సరే అది తీసుకున్న స్పెసిమెన్ అనేది డిఫార్మ్ అవ్వదు. ఆ ప్రాపర్టీని స్టిఫ్నెస్ అంటాం మనం. ఎలాస్టిసిటీ, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫార్మ్ అండర్ లోడ్ అండ్ రీగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ లోడ్. అంటే మనం లోడ్ అప్లై చేసిన తర్వాత అది లోడ్ అప్లై చేసినప్పుడు షేప్ అనేది చేంజ్ అవుతుంది ఒక మెటీరియల్కి. బట్ మనం లోడ్ రిమూవ్ చేయగానే అది ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. అంటే లోడ్ అప్లై చేసినప్పుడు దాని షేప్ చేంజ్ అయినా మనం ఎప్పుడైతే లోడ్ రిమూవ్ చేసేసామో
దాని ఒరిజినల్ షేప్కి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఆ ప్రాపర్టీని మనం ఎలాస్టిసిటీ అంటాం. ఎలాస్టిసిటీ అంటే ఒక మెటీరియల్కి లోడ్ అప్లై చేసినప్పుడు డీఫామ్ అవ్వి మళ్ళీ మనం లోడ్ ఎప్పుడైతే రిమూవ్ చేసేసామో ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వచ్చేస్తుంది. ఆ ప్రాపర్టీని మనం ఎలాస్టిసిటీ అంటాం. లైక్ స్ప్రింగ్లో లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది ఎలాంగేట్ అవుతుంది. బట్ మనం మళ్ళీ లోడ్ రిమూవ్ చేయగానే కంప్రెస్ అయిపోతుంది. సో ఆ ప్రాపర్టీని ఎలాస్టిసిటీ అంటాం. ప్లాస్టిసిటీ, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డీఫామ్ under load and retain its new shape when the load removed is called plasticity. ప్లాస్టిసిటీ అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది డీఫామ్ అవుతుంది, వేరే షేప్ చేంజ్ అవుతుంది. అండ్ మనం లోడ్ రిమూవ్ చేసేసినా సరే ఆ న్యూ షేప్లోనే ఉంటుంది. ఆ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అంటాం. ఇది రివర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీలో మెటీరియల్ డీఫామ్ అవుతుంది లోడ్ అప్లై చేసినప్పుడు, మళ్ళీ మనం లోడ్ రిమూవ్ చేయగానే ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వచ్చేస్తుంది. బట్ ప్లాస్టిసిటీలో లోడ్ అప్లై చేసినప్పుడు అది న్యూ షేప్ ఫామ్ అవుతుంది. అండ్ మనం లోడ్ రిమూవ్ చేసినా సరే ఆ న్యూ షేప్లోనే ఉంటుంది. ఆ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అంటాం. లెడ్ హ్యాస్ గుడ్ ప్లాస్టిసిటీ. అది రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా దానికి గుడ్ ప్లాస్టిసిటీ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీని మనం ఫార్మింగ్, షేపింగ్ అండ్ ఎక్స్ట్రూడింగ్ ఆపరేషన్స్లో ఫైండ్ చేస్తాం. అండ్ ఈ ప్లాస్టిసిటీ ఉండడం వల్ల మెటీరియల్స్ అనేవి రిక్వైర్డ్ షేప్లోకి ఫామ్ అవుతాయి వితౌట్ ఫెయిల్యూర్. డక్టిలిటీ, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు బి డిఫార్మ్డ్ ప్లాస్టికల్లీ వితౌట్ ఫెయిల్యూర్ అండర్ టెన్సైల్ లోడ్. డక్టిలిటీ అంటే ఒక మెటీరియల్ పైన మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది ప్లాస్టికల్లీ డిఫార్మ్ అవుతుంది వితౌట్ ఫెయిల్యూర్ అవ్వకుండా వితౌట్ ఫెయిల్యూర్ అది ప్లాస్టికల్లీ డిఫార్మ్ అవుతుంది. మెటీరియల్ ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు. ఆ ప్రాపర్టీని డక్టిలిటీ అంటాం. డక్టిలిటీ ప్రాపర్టీ ఉండడం వల్ల మనం మెటీరియల్స్ని వైర్స్ కింద, స్మాల్ డయామీటర్ వైర్స్ కింద డ్రా చేయడానికి యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ వల్ల. The following common metals have ductility in decreasing order. First one gold. గోల్డ్కి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లాటినం, నెక్స్ట్ సిల్వర్, ఐరన్, కాపర్, అల్యూమినియం, నికిల్, జింక్, టిన్, లెడ్కి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. malleability, the ability of material to be deformed plastically without failure under a compressive load. డక్టిలిటీలో మనం యూజ్ చేసేది టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు, మ్యాలబిలిటీలో కంప్రెసివ్ లోడ్లో. సో ఒక మెటీరియల్ పైన మనం కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తే ఆ మెటీరియల్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా ప్లాస్టికల్లీ డీఫార్మ్ అవుతుంది. ఆ ప్రాపర్టీని మ్యాలబిలిటీ అంటాం. మ్యాలబిలిటీ ప్రాపర్టీ ఉండడం వల్ల మనం మెటీరియల్స్ని థిన్ షీట్స్ కింద రోల్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఉండడం వల్ల. అండ్ గోల్డ్కి మ్యాలబిలిటీ ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంటుంది, నికిల్కి తక్కువగా ఉంటుంది. డక్టిలిటీకి మ్యాలబిలిటీకి మెయిన్ డిఫరెన్స్ ఓన్లీ మనం అప్లై చేసి లోడ్, టెన్సైల్ లోడ్ డక్టిలిటీలో అప్లై చేస్తాము, కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినప్పుడు జరిగేదాన్ని మ్యాలబిలిటీ అంటాం. నెక్స్ట్ టఫ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ మ్యాక్సిమం ఎనర్జీ అప్ టు ఫ్రాక్చర్ టేక్స్ ప్లేస్. ఒక మెటీరియల్కి లోడ్ అప్లై చేస్తున్నప్పుడు అది మ్యాక్సిమం ఎనర్జీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఫ్రాక్చర్ అనేది అప్టైన్ అయ్యే వరకు. ఆ ప్రాపర్టీని టఫ్నెస్ అంటాం. స్టాటిక్ టెన్సైల్ టెస్ట్ చేసినప్పుడు టఫ్నెస్ అనేది మెజర్ చేస్తాం. ఎక్కడ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో. అండ్ ఇట్ కన్క్లూడెడ్ దట్ ఏ మెటీరియల్కి అయితే ఎక్కువ టఫ్నెస్ ఉంటుందో దానికి హై స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, లోడ్స్ దట్ ఆర్ సడన్లీ అప్లైడ్ టు ఏ స్ట్రక్చర్ ఆర్ నోన్ ఎస్ ఇంపాక్ట్ లోడ్స్. సడన్గా అప్లై అవ్వే లోడ్స్ని ఇంపాక్ట్ లోడ్స్ అంటాం. The ability of a material to resist the impact loads without failure or fracture is called impact strength. అంటే ఇంపాక్ట్ లోడ్స్ని రెసిస్ట్ చేసుకునే ప్రాపర్టీని ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటాం. ఒక మెటీరియల్ పైన ఇంపాక్ట్ లోడ్ అప్లై చేసినప్పుడు అది ఫెయిల్ అవ్వకుండా విత్స్టాండ్ చేసుకుంటే దాన్ని ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటాం. బ్రిటిల్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఆఫ్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ అప్రిషియబుల్ డిఫార్మేషన్. బ్రిటిల్నెస్ అంటే సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ మెటీరియల్ జరుగుతుంది వితౌట్ ఎనీ డిఫార్మేషన్. లోడ్ అప్లై చేసినప్పుడు చాలా మినిమం లోడ్ అప్లై చేసినా సరే మెటీరియల్ అనేది వెంటనే బ్రేక్ అయిపోతుంది.
ఆ ప్రాపర్టీని బ్రిటిల్నెస్ అంటాం. బ్రిటిల్నెస్ అనేది డక్టిలిటీ అండ్ టఫ్నెస్కి ఆపోజిట్ ప్రాపర్టీ. బ్రిటిల్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ గ్లాస్, క్యాస్ట్ ఐరన్ అండ్ కాంక్రీట్. Hardness is the ability of a material to resist the scratching, abrasion or cutting and indentation. హార్డ్నెస్ అనే ప్రాపర్టీ రెసిస్ట్ ద మెటీరియల్ అనేది స్క్రాచింగ్ నుంచి, అబ్రేషన్ నుంచి, కటింగ్ నుంచి రెసిస్ట్ చేసుకునే ప్రాపర్టీని హార్డ్నెస్ అంటాం. హార్డ్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఇన్ బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్, రాక్వెల్స్ హార్డ్నెస్ నెంబర్ అండ్ వికర్స్ పిరమిడ్ నెంబర్ ఎక్సెట్రా. క్రీప్, the slow and progressive deformation of a material with time at constant load is called creep. మనం కాన్స్టెంట్ లోడ్ అప్లై చేసి ఉండగానే టైం వేరీ అవుతూ ఉన్నప్పుడు విత్ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీని క్రీప్ అంటాం. సో మనం లోడ్ అనేది ఇంక్రీజ్ చేయకుండా కాన్స్టెంట్ లోడ్ ఉంచినప్పుడు టైం వేరీ అవుతూ ఉంటే డిఫార్మేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాపర్టీని క్రీప్ అంటాం. It is also defined as the continuous gradual deformation under a steady force at high temperatures. Steam boilers, turbine, robots in jet engines, chemical plants and furnace equipments etc. experience a creep. Fatigue, failure of material under repeated loads and fluctuating loads are called fatigue. మనం ఒక మెటీరియల్ పైన రిపీటెడ్ లోడ్స్ ఫ్లక్చువేట్ చేస్తూ లోడ్స్ వేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ అక్కర్ అవుతుంది. దాన్ని ఫ్యాటిగ్యూ అంటాం. ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, బ్రిడ్జెస్ అండ్ మిషన్ పార్ట్స్ ఎక్సెట్రా ఆర్ సబ్జెక్టెడ్ టు ఫ్యాటిగ్యూ. ఫ్యాటిగ్యూ స్ట్రెంగ్త్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్స్టాండ్ సైక్లిక్, రిపీటెడ్ ఆర్ ఫ్లక్చువేటింగ్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్. ఫ్యాటిగ్యూ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ పైన సైక్లిక్ రిపీటెడ్ లోడ్స్ అప్లై చేసినప్పుడు వితౌట్ ఫెయిల్యూర్ ఆ మెటీరియల్ విత్స్టాండ్ చేసుకుంటే ఆ ప్రాపర్టీని ఫ్యాటిగ్యూ స్ట్రెంగ్త్ అని అంటాం. టెక్నికల్ ప్రాపర్టీస్: మిషనబిలిటీ, బిల్డబిలిటీ, ఫార్మబిలిటీ, కాస్టబిలిటీ, హార్డెనబిలిటీ, స్ట్రైన్ హార్డనింగ్.